హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎన్యూమరేషన్. సో ఎన్యూమరేషన్లో మనం ఒక పర్టికులర్ టూల్ అనేది వాడతాం, Enum4 Linux అని. ఇంకా చాలా టూల్స్ ఉంటాయి, విండోస్కి సపరేట్ టూల్స్ ఉంటాయి, అట్లా లైనెక్స్కి సపరేట్ టూల్స్ ఉంటాయి ఎన్యూమరేషన్కి. బట్ ఈరోజు వీడియోలో Enum4 Linux అనేది ఎట్లా వాడాలో అనేది చూపిస్తాం. రైట్, స్టార్ట్ చేసేద్దాం వీడియో. రైట్, ఎవరికైతే ఎన్యూమరేషన్ అంటే ఏందో తెలియదో చిన్న రికాప్ ఇస్తా. ఎన్యూమరేషన్ కూడా సిమిలర్ టు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేసే. సో ఇందులో కూడా మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే పాస్వర్డ్స్ గురించి, యూజర్ నేమ్స్ గురించి, ఒక హోస్ట్ ఉంది అందులో ఏమేమి డ్రైవ్స్ ఉన్నాయి, సో ఆ డ్రైవ్స్ పేరేంది, ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా ఎక్స్టర్నల్ ప్రింటర్స్ కానీ కనెక్ట్ అయి ఉన్నాయా, లైక్ హార్డ్వేర్ సిస్టమ్స్ కానీ కనెక్ట్ అయి ఉన్నాయా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తాం. సో ఈరోజు వీడియోలో మనకి మన మెటాస్ప్లాయిటబుల్ మిషన్ మీద చూపిస్తాను నేను. సో ఒక్క నిమిషం. సో ఇది మన మెటాస్ప్లాయిటబుల్ మిషన్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు దీని ఐపీ అడ్రస్ చూద్దాం మనం. సో దీని ఐపీ అడ్రస్ వచ్చి 192.168.29.50, రైట్. సో అది పక్కన పెట్టేసేయండి, అది రన్నింగ్లో ఉంచేసి. సో సింపుల్గా మనం దాని ఐపీ అడ్రస్ చూడకుండా కూడా మనం దాని ఐపీ అడ్రస్ ఫైండ్ చేయొచ్చు, మన నెట్వర్క్లోనే ఉంది కాబట్టి. సో Nmap కొట్టేసి సింపుల్గా SN కొట్టేసి మన నెట్వర్క్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో చూస్తే 4 హోస్ట్లు అనేవి అప్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది మన మెటాస్ప్లాయిటబుల్ మిషన్ ఐపీ అడ్రస్. సో ఒక్కొక్కటి, ఇది మన ఖాళీ లైనెక్స్ది, ఇది రూటర్ది, సో ఇది నా మొబైల్ ఫోన్ది, రైట్. సో ఫస్ట్ దీన్ని క్లియర్ చేసేద్దాం మనం. సో క్లియర్ చేసేసి Enum4 Linux అన్న కదా, సో Enum4 Linux అని కొట్టేసి H అని కొడుతున్నా, -H, సో దట్ మనకి హెల్ప్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో అందులో ఏంటంటే మనకి ఎట్లా యూసేజ్ చేయాలో అనేది ఉంటుంది ఇంట్లో. సో ఇక్కడ చూడండి, సింపుల్ యూసేజ్ ఇది. సో ఇట్లానే చూడొచ్చు, ఇట్లానే వాడచ్చు, లేకపోతే జస్ట్ పేరు కొట్టేసి మన ఫ్లాగ్స్ తీసుకొని వాడుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఆప్షన్స్కి వచ్చేసేసి ఎన్యూమరేషన్ చేసేటప్పుడు U అంటే యూజర్ లిస్ట్ వస్తుంది, M అంటే మిషన్ లిస్ట్ వస్తుంది, S అంటే షేర్ లిస్ట్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్లాగ్స్కి డిఫరెంట్ యూజేజ్ ఉంటుంది. సో ఒకసారి మీరు పోయి చూడండి దాన్ని. మనకి ఇక్కడ యూజ్ చేసేది ఎక్కువ ఏంటంటే, సో L అనేది వాడతాం. L ఫ్లాగ్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ ఏమేమి ఉన్నాయో, అండ్ లిస్ట్ ఆఫ్ డ్రైవ్స్, సో ఏమేమి ఉన్నాయో అని చూపిస్తుంది. అండ్ A వచ్చేసి ఏంటంటే అన్ని లైక్ ఆల్ ఇన్ వన్ టూల్, లైక్ ఒక ఫ్లాగ్ పెడితే అన్ని స్కాన్లు చేసేసి మనకి రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ రెండు అనేది చూపిస్తాను నేను. సో మిగతా ఫ్లాగ్స్ మీరంతా మీరు ట్రై చేయండి. నేను అన్ని ఫ్లాగ్స్ ఒక్కొక్కటి చూపిస్తే చాలా లెంతీ అయిపోతుంది, రైట్. సో ఫస్ట్ దీన్ని క్లియర్ చేసేద్దాం మనం. సో క్లియర్ చేసాక సో Enum4 Linux అని కొట్టేసి ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లాగ్ L అని చెప్పిన కదా, L కొట్టేసేయండి. L కొట్టేసి ఐపీ అడ్రస్ కొట్టండి. సో ఇక్కడ చూడంగానే మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి వచ్చినాయి. సో టార్గెట్ గురించి యూజర్ నేమ్, పాస్వర్డ్, నోన్ యూజర్ నేమ్స్ ఇవి ఉండొచ్చు అని జస్ట్ గెస్ అది, రైట్. ఇక్కడ వర్క్ గ్రూప్ డొమైన్ అని ఉంది కదా, సో డొమైన్ నేమ్ వచ్చేసి వాళ్ళు వర్క్ గ్రూప్ అని పెట్టినారు. సో మెటాస్ప్లాయిట్ ఓవర్ తయారు చేసారు, వాళ్ళ డొమైన్ నేమ్ వచ్చేసి వర్క్ గ్రూప్ అని పెట్టినారు. అండ్ ఇది ఇంకా ఈ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే సెషన్స్ అనేవి అలో చేస్తుంది, అంటే రిమోట్గా కనెక్ట్ చేయడానికి అలో చేస్తుంది. బట్ దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయమంటుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి డొమైన్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయడానికి చూసింది, బట్ నల్ ఏం రాలేదు. అండ్ OS వర్జన్ ఫైండ్ చేయడానికి చూసింది, సో బట్ రాలేదు, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఓన్లీ Lకి ట్రై చేసాం కదా, ఇప్పుడు క్లియర్ చేసి ఏం చేస్తా అంటే Enum4 Linux కొట్టేసి సో -A కొట్టేసి మన ఐపీ అడ్రస్ కొడదాం. సో ఇది కొడితే ఏమవుతుందంటే మనకి మొత్తం ఉన్న ఎన్యూమరేషన్స్ అలా ఉన్న ఆప్షన్స్ అన్ని ఒకటేసారి ఫైండ్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఎంటర్ కొట్టేద్దాం, కొంచెం టైం పడుతుంది. మొత్తం స్కాన్ అయిపోయినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో అని, రైట్. ఇక్కడ స్కాన్ అయిపోయింది, మనకి మీదకి వెళ్ళిపోదాం మనం. సో చాలా రిజల్ట్స్ వచ్చినాయి చూడండి. సో ఇక్కడ యూస్ చేసి ఇందాక వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది, బట్ ఇక్కడ వచ్చేసి NB Stat ఇది ఒక టూల్. సో అండ్ ఇంకా Enum4 Linux ఎందుకు వాడతామంటే ఇందులో చాలా టూల్స్ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి.
సో అదొక్కటి ఏం చేస్తుంది అంటే మనకి యూజ్ ప్రతిదీ ఒక్కొక్క డిఫరెంట్ టూల్లో ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేసే బదులు ఇందులో ఒకసారి కొట్టినాం అనుకో అన్ని టూల్స్ది ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేసి మనకి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది ఎన్బి స్టాట్ అనేది ఒక టూల్. సో అది కూడా ఎన్యూమరేషన్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్బి స్టాట్ నుంచి ఏం వచ్చిందండి ఇన్ఫర్మేషన్. సో ఇది మెటాస్ప్లాయిటబుల్ అని ఒక పేరు వచ్చింది అండ్ ఇందులో ఉండే సర్వీసెస్ చూపించింది చూడండి. ఇది ఒక వర్క్ స్టేషన్ సర్వీస్, అంటే లైక్ మన విజువలైజేషన్కి యూజ్ అయ్యేది. మెసెంజర్ సర్వీస్ అండ్ ఫైల్ సర్వర్ సర్వీస్. సో మాస్టర్ బ్రౌజర్ సర్వీస్ ఎలక్షన్స్ ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో ఎన్బి స్టాట్ నుంచి. సో ఇవన్నీ యాక్టివ్లు ఉన్నాయి, అంటే యాక్టివ్ ఉండి రన్ అవుతున్నాయి ఇందులో అని. సో ఇది స్టాటస్ గురించి. ఇంకా కిందికి వెళ్ళిన అనుకో, సో మనకి ఇందాక చూపించినట్టు సర్వర్ యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే అలౌ చేస్తుంది సెషన్స్ అనేటివి. అండ్ ఎస్ఐడి మనకి రాలేదు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎస్ఎంబి క్లయింట్తోని ఓఎస్ అనేది రాలేదు, బట్ సెకండ్ ఎస్ఆర్వి ఇన్ఫోతోని ఓఎస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది చూడండి. సో ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్, ఇది ఒక మెటాస్ప్లాయిటబుల్ సర్వర్ అని చెప్తుంది. యునెక్స్ అంటే లైక్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. సో ఇక్కడ చూస్తే ఆ సర్వర్ నేమ్ కూడా వచ్చింది మనకి, సాంబా సర్వర్ 3.0.20 వాడుతుంది. అండ్ డెబియన్ ఈజ్ నథింగ్ బట్ యూబుంటు అని ఓఎస్. సో ఓఎస్ వర్జన్ వచ్చేసి 4.9, యూబుంటు 4.9 వర్జన్ వాడుతుంది అనమాట. సో ప్లాట్ఫామ్ ఐడి కూడా వచ్చింది అండ్ సర్వర్ ఏ టైప్ కూడా వచ్చింది. సో ఈ సర్వర్ టైప్ మనం జస్ట్ కాపీ చేసి గూగుల్లో కొడితే మనకి డీటెయిల్స్ అనేవి ఏమైనా వస్తాయి, లైక్ వల్నరబిలిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా అని. సో ఇక్కడ చూస్తే యూజర్ సెక్షన్స్ కిందకి ఇది అనేది ఏంటంటే ఏం చేస్తుందంటే యూజర్స్ ఆల్రెడీ దీనికి ఒక డేటా ఉంటుంది. సో కామన్గా యూజ్ చేసే యూజర్స్ వాటిని ట్రై చేస్తుంది అన్నమాట. సో ట్రై చేసి చూస్తుంది వర్కౌట్ అవుతుందా లేదా అని. సో ఇక్కడ నల్ వచ్చిందంటే ఇది వర్కౌట్ అవుతలేదు అని అర్థం. సో అన్నిటికీ నల్లే వచ్చింది మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్. సో జస్ట్ చూడండి, యూజర్ అని పెట్టుకుంటారు కొందరు రూట్ అని పెట్టుకుంటారు. సో ఇట్లా కామన్గా యూజ్ చేసేటి అన్ని ట్రై చేస్తుంది అకౌంట్కి. సో ఏది సక్సెస్ అయితే కాలేదు. సో కిందికి వెళ్ళిపోదాం. సో కిందికి వెళ్ళిపోయినాక షేర్ ఎన్యూమరేషన్. షేర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ డ్రైవ్స్ అని అర్థం. సో ఏమేమి డ్రైవ్స్ ఉన్నాయి దాని లోపల అని చూపిస్తుంది. సో ఇక్కడ షేర్ నేమ్ వచ్చేసి చూడండి ప్రింట్ అని ఒకటి ఉంది. సో ఇది ప్రింట్ ఏంటంటే షేరబుల్, లైక్ హార్డ్వేర్ డివైసెస్ ఏమైనా ఉన్నాయా కనెక్షన్కి. సో ఆ డ్రైవర్స్ అన్ని ఇది చూపిస్తుంది ఇక్కడ షేర్ నేమ్లో. అండ్ అడ్మిన్ అనేది కామన్గా ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అడ్మిన్ అని ఒకటి యూజర్ అనేది ఒక డ్రైవ్ అనేది క్రియేట్ అయిపోతుంది, అదొకటి రైట్. సో ఐపీసీ అని ఒకటి ఉంది, ఆప్షన్ అని ఒకటి ఉంది, టెంపరీ అని ఒక డిస్క్ ఉంది. సో ఈ డిస్క్లు అన్ని డ్రైవ్లు అని అర్థం రైట్. సో ఇవి రెండు ఐపీసీ అండ్ అడ్మిన్ మెటాస్ప్లాయిటబుల్ సర్వర్ రన్ చేస్తున్నాయి ఈ సర్వీస్లో. సో ఇంకా కిందికి వెళ్ళినాం అనుకో, ఇక్కడ సర్వర్ వచ్చేసి వాళ్ళ సర్వర్ నేమ్ వర్క్ గ్రూప్ అని పెట్టినారు. అండ్ రెండు లైక్ మాస్టర్ అని ఒకటి కమెంట్ చేసినారు దానికి పేరు. సో ఇంకో వర్క్ గ్రూప్ వచ్చేసి మెటాస్ప్లాయిటబుల్. సో అట్లనే వీళ్ళు ఏం చేసారు అంటే మనకి ఎన్యూమరేషన్ టూల్ ఏం చేసిందంటే మనకి మ్యాపింగ్ అనేది చూపించింది. మ్యాపింగ్ అంటే జనరల్గా మీరు చూసినట్టయితే సో ఫోల్డర్కి వెళ్ళారు అనుకో మీరు, సో ఏమైనా ఓపెన్ చేసినాం మనం ఇప్పుడు. సో నేను ఏదైనా సంథింగ్ ఓపెన్ చేసిన ఫోల్డర్ మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ డీపీసీలకు పోయి డేటా డి డ్రైవ్లోకి వెళ్ళిపోయి యాంగ్రీ ఐపీ స్కానర్ అనే టూల్ ఓపెన్ చేశాను, అంటే ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాను. సో ఇది మ్యాపింగ్ అంటాం దీన్ని, 1 by 1 చూపించడాన్ని. సో ఇది మ్యాపింగ్ జనరల్గా స్లాష్తోని ఇండికేట్ చేస్తారు నెక్స్ట్ ఫోల్డర్ చూపించేటప్పుడు. మన కాలినెక్స్లో కూడా మీరు సిడి కొట్టేసి ఫోల్డర్ నేమ్ కొట్టగానే మీకు అట్లానే చూపిస్తుంది రైట్. ఇక్కడ చూస్తే మన ఐపీ అడ్రస్తోని ఫోల్డర్ అనేది ట్రై చేసినారు, బట్ యాక్సెస్ అనేది డినై చేసేది ఉంది, బట్ యాక్సెస్ అనేది డినై చేసింది. నెక్స్ట్ టెంపరీ ఈ ఫోల్డర్ని ట్రై చేసి మ్యాపింగ్ అనేది ఓకే అయింది, అంటే ఓపెన్ అవుతుంది. అండ్ లిస్టింగ్ వచ్చేసి, లిస్టింగ్ అంటే నథింగ్ బట్ రీడింగ్, అందులో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తుంది. రైటింగ్ వచ్చేసి మనకి ఏమన్నా ఎడిట్ చేయవచ్చు ఆ డేటా అందులో అనేది మనకి చూపిస్తుంది. ఇక్కడ ఎడిట్ చేయడానికి రాదు, సో ఓన్లీ మనం అందులో ఉన్న డేటా చూడొచ్చు అని. సో ఇక్కడ ఆప్షన్ ఫోల్డర్ ఇంకోటి, సో దీనికి కూడా డినై చేసింది. నెక్స్ట్ కిందికి వెళ్ళిపోయినాం అనుకో, సో నెట్వర్క్ యాక్సెస్. సో నెట్వర్క్ అనేది డినై చేసింది యాక్సెస్ మనకి. సో ఇది సర్వర్లు కదా, సో దీని నెట్వర్క్ యాక్సెస్ అనేది డినై చేసేసింది. సో ఇక్కడ డినై చేసింది చూడండి. సో కిందికి వచ్చేసరికి పాస్వర్డ్ పాలసీ కూడా ఉంది చూడండి. సో ఇదేంటంటే జస్ట్ గెస్ చేస్తుంది, ఈ పాస్వర్డ్ పాలసీ సెట్ కావచ్చు, దీని మీద ఇంత లెంత్తోని మీరు బ్రూట్ ఫోర్స్ చేస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి ఫైండ్ చేయడానికి అని చూపిస్తుంది అనమాట.
సో దాన్ని బట్టి మనం సెక్యూర్ అనేది చేసుకోవాలి, రైట్. ఇక్కడ ప్రోటోకాల్ అనేది 139 SMBలో ట్రై చేస్తుంది ఇది పాస్వర్డ్ పాలసీ ఇన్ఫర్మేషన్ గురించి. సో మ్యాక్సిమం ఈ 139 పోర్ట్ నెంబర్ వచ్చేసి ఏంటంటే నెట్ బయోస్ గురించి ఉంటుంది. సో హార్డ్వేర్ యొక్క రిలేటెడ్ ఉంటుంది పోర్ట్, రైట్. సో ఇంకా కిందికి వెళ్ళిపోయినాం అనుకో, సో RPC క్లయింట్ అనే టూల్తోని పాస్వర్డ్ పాలసీ ట్రై చేయడానికి చూసింది, బట్ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ అనేది లేదు అసలుకి. సో పాస్వర్డ్ అనేది ఎంత ఉండొచ్చు. ఇది ఎట్లా ఫైండ్ చేస్తుంది అంటే, మనం జనరల్గా పెడతాం కదా కండిషన్స్, అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇన్ని డిజిట్స్ ఉండాలి, అందులో క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి అని. సో అట్లా ఇది ట్రై చేసి మనకి కాంప్లెక్సిటీ అనేది చెప్తుంది, ఇన్ని డిజిట్స్ ఉండాలి కావాలా వద్దా అని. బట్ అట్లాంటి ఏం లేదు ఇన్ఫర్మేషన్, లైక్ ఎట్లాంటి పాస్వర్డ్ అన్న పెట్టుకోవచ్చు అని ఉంది ఇక్కడ, రైట్. సో ఇంకా కిందికి వెళ్తే గ్రూప్స్ గురించి వచ్చినాయి కొన్ని, అండ్ SIDs. సో SIDs ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్కి ట్రై చేయడానికి ఈ SIDs అనేది యూజ్ చేస్తారు. సో లాగిన్ యూజర్ నేమ్ వచ్చేసి, సో కొన్ని ట్రై చేసింది ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ అన్నిటికీ మెటాస్ప్లాయిటబుల్ పెట్టింది, పాస్వర్డ్ డిఫరెంట్ ట్రై చేసింది చూడండి ఇక్కడ. సో రైట్, బట్ సక్సెస్ కాలేదట్టుంది. సో డిఫరెంట్గా మనకి రిజల్ట్ అనేది అయితే చూపించింది. సో ఇది NM4 Linux టూల్. సో ఇట్లా దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్గా ఎన్యూమరేషన్ చేసి మనం డీటెయిల్స్ అనేది ఫైండ్ చేయొచ్చు, లైక్ పాస్వర్డ్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, డ్రైవ్స్ కానీ, యూజర్ అకౌంట్స్ కానీ. సో ఏదైతే వల్నరబుల్ ఉందనుకో మిషన్, వాటి డేటా అనేది వస్తుంది. అండ్ గైస్, ఓన్లీ వల్నరబుల్ ఉన్న మిషన్స్కి మాత్రమే వస్తుంది. ఇప్పుడు పోయి మీ మెయిన్ Windows 11 రన్ అవుతున్న హోస్ట్ OS మీద ట్రై చేసి అనుకో NM4 Linux, అదనేది ఇంత డేటా అనేది ఇవ్వదు, అండ్ యాక్సెస్ అనేది డైరెక్ట్గా డినై చేయవచ్చు. సో అందుకనే వల్నరబిలిటీ ఏదైతే ఉందో, సో అది ఉంటేనే మనకి ఇట్లాంటి డేటా అనేది మనకి వస్తుంది అన్నమాట. సో అందుకనే మీకు చెప్పనీకి నేను మెటాస్ప్లాయిటబుల్ మీద చేసిన. సో దాని మీద చేస్తే మనం లీగల్గా చేయొచ్చు ఏదున్నా, రైట్. సో ఇది NM4 Linux. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి గెయినింగ్ యాక్సెస్. అందులో మనం ఒక సిస్టమ్ని ఎట్లా కాంప్రమైజ్ చేస్తారో హ్యాకర్స్, ఐదర్ రిమోట్గా కానీ లేకపోతే ఇంటరాక్షన్తో కానీ. సో అది అనేది చూపిస్తాను నేను. సో ఇందులో చాలా వల్నరబిలిటీస్ ఉంటాయి, ఆ వల్నరబిలిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి మనం యాక్సెస్ అనేది గెయిన్ చేసి చూద్దాం నెక్స్ట్ క్లాస్లో, రైట్. అండ్ ఇంకా విండోస్కి వచ్చేసి మీరు ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి కొన్ని. సో నెట్వర్క్ స్కానర్ అని, నెట్ స్కాన్ టూల్స్ అని, నెట్ స్కాన్ అని. సో కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి, నేను వీటిని మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసిన ఈ టూల్స్ అన్నీ. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అవి వాడేది కూడా GUI బేస్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అయిపోతుంది అది. సో అదైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరంతా మీరు ట్రై చేయండి. సో ఇది లైనక్స్లో అయితే NM4 Linux. ఇంకా మనకి వేరే కూడా ఉంటాయి, అంటే డిఫరెంట్గా యూజ్ చేయడానికి, లైక్ ఫర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి వెళ్ళినాను ఇక్కడ. సో ఇక్కడ SMB అనాలిసిస్ ఉంది కదా. సో ఇది NM4 Linux, NBT స్కాన్, SMB మ్యాప్, అట్లా కొన్ని డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి, మీరు వాటిని కూడా చూడొచ్చు. సో రైట్, ఇవి మాత్రం కవర్ చేయండి ఎన్యూమరేషన్ మీద. సో నెట్ డిస్కవరీ, నెట్ మాస్క్, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. సో అవన్నీ ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు హ్యాక్ ద బాక్స్లో చూపిస్తాను నేను ఫ్యూచర్ క్లాస్లో. ఇప్పుడు కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలి కాబట్టి సో ఎన్యూమరేషన్ అయితే ఇది, రైట్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తెలుగు వాళ్ళకి అయితే పక్కా షేర్ చేసేయండి. సో హ్యాకింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. థ్యాంక్ యూ గైస్.